తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో, ఏంటి ఆ ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్తుకు సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా మనమైతే వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి అప్డేట్‌ని చెక్ చేయుర్రి. ఓకేనా? సో, మనకొచ్చిన అప్డేట్ ఏంటి మరి అనంటే తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ వచ్చిన వాళ్ళకి ఇంట్రా కాలేజ్ ఫేస్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మనం ఈ వీడియో లోపల అసలు ఇంట్రా కాలేజ్ ఫేస్ అంటే ఏంది? ఎవరు ఎలిజిబుల్? ఇంట్రా కాలేజ్ ఫేస్ లోపల మనం ఎట్లాంటి థింగ్స్ చేసుకోవచ్చు? ఇంపార్టెంట్ డేట్స్ ఏందని చెప్పి మాట్లాడుకుందాం. సో, స్కిప్ చేయకుండా వస్తే మీకు క్లియర్‌గా అర్థమైతది. ఓకేనా? ఫస్ట్ ఇంట్రా కాలేజ్ ఫేస్ అంటే ఏంది అనంటే సింపుల్లీ ఇంట్రా కాలేజ్ ఫేస్. ఓకేనా? సో, మీరిక్కడ పేరు లోపలనే మీకు అర్థమైతది అన్నట్టు ఇంట్రా కాలేజ్ అంటే ఏ కాలేజ్ లోపలైతే మీకు సీట్ వచ్చిందో అదే కాలేజ్ లోపల మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అన్నట్టు. ఇంట్రా కాలేజ్ ఫేస్. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే మీకు వచ్చిన కాలేజ్ లోపల కోర్స్‌ని చేంజ్ చేసుకోవడానికి ఈ ఫేస్ అనేది హెల్ప్ అయితదన్నట్టు. దీన్నే మనం ఇంట్రా కాలేజ్ ఫేస్ అంటాం. సో, ఇంట్రా కాలేజ్ ఫేస్ సంబంధించి అఫీషియల్‌గా మనకు దోస్త్ లోపల డేట్స్ అయితే అనౌన్స్ చేశారన్నట్టు. ఓకేనా? సో, ఇంట్రా కాలేజ్ ఫేస్‌కి ఎవరు ఎలిజిబుల్ అంటే మీకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినా, లేకపోతే ఫేజ్ 2 లోపల సీట్స్ వచ్చినా, లేకపోతే ఫేజ్ 3 లోపల సీట్ వచ్చినా మీరైతే ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? సీట్ రావడం కాదు. సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? ఇంట్రా కాలేజ్ ఫేస్‌కి ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి జాయిన్ అయినా, ఫేజ్ 2 లోపల సీట్ వచ్చి జాయిన్ అయినా, లేకపోతే ఫేజ్ 3 లోపల సీట్ వచ్చి జాయిన్ అయినా మీరైతే ఇంట్రా కాలేజ్ ఫేస్‌కి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? సో, ఇంట్రా కాలేజ్ ఫేస్ లోపల మనం ఏం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది కదంటే మనకొచ్చిన కోర్స్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు వితిన్ ద కాలేజ్. మన కాలేజ్ లోపల మనం మనకొచ్చిన కోర్స్‌ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. మరి పక్కాగా మన కోర్స్ చేంజ్ అయితదంటే మనం వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవాలి. ఓకేనా? మనం ఏం చేయాల్సి ఉంటది కదంటే మనకొక కోర్స్‌లో సీట్ వచ్చింది. ఆ కోర్స్ కాకుండా ఇంట్రెస్టెడ్ ఇంకొక కోర్స్ ఉందనుకో, ఆ ఇంట్రెస్టెడ్ ఉన్న కోర్స్ లోపల మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చన్నట్టు. ఓకేనా? సో, మన కాలేజ్ లోపల వేరే కోర్సెస్‌కి మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. దాన్ని మనం ఇంట్రా కాలేజ్ ఫేస్ అంటాం. ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ లోపల, మన కాలేజ్ లోపల మనకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ లోపల వేకెన్సీ సీట్స్ ఉంటే మనం అనుకున్న కోర్స్ లోపల. ఓకేనా? సో, మన కాలేజ్ లోపల మనకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ లోపల వేకెన్సీ సీట్స్ ఉంటే మనం వెబ్ ఆప్షన్స్ ఇస్తే మనకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. డెఫినిట్‌గా సీట్ వస్తదా అంటే డిపెండింగ్ అపాన్ వేకెన్సీ సీట్స్ ఇన్ అవర్ కేటగిరీ. మన కేటగిరీ లోపల వేకెన్సీ సీట్స్ ఉన్నాయా? లేవా? అనే దాన్ని బట్టి అండ్ మీ కాలేజ్ లోపల మీకంటే మంచి మార్కులు వచ్చినోళ్ళు ఆ కోర్స్‌ని చూజ్ చేసుకుంటున్నారా? లేదా? అనే దాన్ని బట్టి మనకు సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇంట్రా కాలేజ్ ఫేస్. సో, ఇంట్రా కాలేజ్ ఫేస్ లోపల మనం కోర్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మనకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ లోపల మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ వేకెన్సీ ఉంటే మనకు లక్ మంచిగుంటే మనకు సీట్ వస్తది. అండ్ దీన్ని మీరు ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మనకు నచ్చని కోర్స్ లోపల మనం టైమ్ పాస్‌కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చినామనుకో, మన కోర్స్ అనేది చేంజ్ అయిపోతదన్నట్టు. సో, మళ్ళా మనం కోర్స్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటదా అంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్ ఏదైనా ఉంటే ఆ ఫేజ్‌కి ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళకి, ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళకి, ఫేజ్ 3లో సీట్ వచ్చినోళ్ళకి ఎలిజిబిలిటీ ఇయ్యరు. కాబట్టి ఏందంటే మీరు ఒకవేళ ఇంట్రా కాలేజ్ ఫేజ్‌ని యూజ్ చేసుకుందాం అనుకుంటే, మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న కోర్స్‌ని మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల ఇవ్వండి. మీకు ఇంట్రెస్ట్ లేని కోర్స్ ఇచ్చిర్రనుకో ఏమైతది కదా అంటే ఒకవేళ సీట్ వస్తే మీకు ప్రీవియస్ వచ్చిన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతదన్నట్టు. ప్రీవియస్ ఏదైతే కోర్స్ ఉంటదో ఆ కోర్స్ క్యాన్సల్ అయిపోతది. మీ కాలేజ్‌లోనే వేరే కోర్స్‌లో సీట్ వస్తే మీ కాలేజ్‌లో ఏదైతే కోర్స్‌లో సీట్ వచ్చిందో ఆ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. మళ్ళా ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఉంటదా అంటే ఇంకొక ఫేజ్ ఉండొచ్చు. ఓకేనా? సో, ఇంకొక ఫేజ్ అనేది మళ్ళీ ఇంకొక ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఉండొచ్చు. కానీ ఓకేనా? సో, ఆ ఇంట్రా కాలేజ్ ఫేజ్ లోపల మనం మళ్ళా అనుకున్న కోర్స్ లోపల సీట్ రాకపోవచ్చన్నట్టు. కాబట్టి నేనేమంటా గదా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే, ఇంట్రెస్టెడ్ కోర్సెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల ఇవ్వండి ఇంట్రా కాలేజ్ ఫేజ్ లోపల. ఓకేనా? ఇంట్రా కాలేజ్ ఫేజ్ లోపల మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ లోపల
మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే టైమ్ పాస్‌కి అసలే వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే సీట్ అలాట్‌మెంట్ అయితే తర్వాత ఇబ్బంది పడాల్సొస్తదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇంట్రా కాలేజ్ ఫేస్‌కి సంబంధించి మనకొచ్చిన కాలేజ్ లోపల మనం కోర్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. సో, మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చి జాయిన్ అయినా, ఫేజ్ 2లో సీట్ వచ్చి జాయిన్ అయినా, ఫేజ్ 3లో సీట్ వచ్చి జాయిన్ అయినా మీరైతే ఈ ఇంట్రా కాలేజ్ ఫేస్‌కి ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇంట్రా కాలేజ్ ఫేస్‌కి సంబంధించి అండ్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇంట్రా కాలేజ్ ఫేస్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అనంటే, మనకి ఇంట్రా కాలేజ్ ఫేస్ అనేది 10థ్ జులై 2026 నుండి స్టార్ట్ అయితదన్నట్టు. ఓకేనా? 10థ్ జులై 2026 నుండి మనకు ఇంట్రా కాలేజ్ ఫేస్ అయితే స్టార్ట్ అయిపోతది. అండ్ 13థ్ జులై దాకా ఓకేనా? 13థ్ జులై దాకా మనకు ఇంట్రా కాలేజ్ ఫేస్ లోపల జాయిన్ అవ్వడానికి టైం అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సారీ, ఇంట్రా కాలేజ్ ఫేస్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. 10థ్ జులై నుండి స్టార్ట్ అయితది. 13థ్ జులై దాకా టైం ఉంటది. అంటే 10థ్, 11థ్, 12థ్ అండ్ 13థ్ ఓకేనా? 4 డేస్ ఆఫ్ టైం అయితే ఉంటదన్నట్టు. సో, ఈ 4 డేస్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటది కదంటే, మనకి ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్ లోపల మనం దోస్త్ అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకు అన్ని కాలేజ్‌లు చూపియది. మన కాలేజ్ ఒకటే చూపెడతది. మన కాలేజ్ లోపల వేరే వేరే కోర్సెస్ చూపెడతది. ఆ కోర్సెస్ లోపల మనం 11థ్ జులై రోజు, 10థ్ జులై రోజు, 12థ్ జులై రోజు, 13థ్ జులై రోజు ఈ 4 రోజులు వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితాయి అన్నట్టు. ఈ 4 రోజులలో వెబ్ ఆప్షన్‌లు మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో, మనకు వెబ్ ఆప్షన్‌లో పెట్టుకున్న తర్వాత 14థ్ జులై రోజు ఓకేనా? సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితాయి అన్నట్టు. 14థ్ జులై రోజు ఇంట్రా కాలేజ్ ఫేస్‌కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి. ఓకేనా? సో, ఇప్పుడు ఏంది కదంటే మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మీరు ఎలిజిబులా కాదా అని చెప్పి తెలుసుకోరి ఫస్ట్. ఓకేనా? సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు మాత్రమే ఎలిజిబుల్. తర్వాత మనకి ఏదైతే 11థ్, 10థ్, 12థ్, 13థ్ 4 డేస్ 10థ్, 11థ్, 12థ్, 13థ్ ఈ 4 డేస్ మాత్రమే మనకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉన్నది. ఓకేనా? సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఈ 4 డేస్ మాత్రమే టైం ఉంది. 10థ్ నుండి 13థ్ జులై వరకు. అండ్ ఈ 4 డేస్ లోపలనే మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్న తర్వాత మనకు 14థ్ జులై రోజు సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి అన్నట్టు. సో, మీరు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుందాం అనుకుంటే ఇంట్రెస్టెడ్ కోర్సులు మాత్రమే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోర్రి. ఇంట్రెస్ట్ లేని కోర్సులకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోకుర్రి. ఓకేనా? వేకెన్సీ ఉన్నదా లేదా అవన్నిటిని పక్కకు పెట్టి ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే మన లక్ మంచిగుంటే సీట్ వస్తది. ఓకేనా? సో, ఇది ఇంట్రా కాలేజ్ ఫేస్‌కి సంబంధించి ఫర్దర్‌గా స్పెషల్ ఫేస్ అప్డేట్స్ ఉంటే నేను చెప్తా. అండ్ స్పెషల్ ఫేస్ గురించి నేను ఒక వీడియో చేస్తా మీకు క్లారిటీ రావడానికి. ఓకేనా? సో, ఎవరు చెప్పని విషయాలు చెప్తా. డెఫినెట్‌లీ నెక్స్ట్ వీడియో పక్కాగా అప్‌లోడ్ చేస్తా. ఓకేనా? సో, ఏందంటే మనకు స్పెషల్ ఫేస్ అనేది ఇంట్రా కాలేజ్ ఫేస్ తర్వాత వస్తదన్నట్టు. ఓకేనా? సో, మనకు స్పెషల్ ఫేస్ విషయానికొస్తే మనకు ఆల్రెడీ దోస్తుకు సంబంధించిన ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 అయిపోయింది. ఫేజ్ 3 అయిపోయింది. ఓకేనా? తర్వాత మనకు ఇంట్రా కాలేజ్ ఫేస్ పెట్టిర్రు. ఓకేనా? ఇంట్రా కాలేజ్ ఫేస్ తర్వాత నెక్స్ట్ మనకు మన స్పెషల్ ఫేస్ ఉంటదన్నట్టు. ఇంట్రా కాలేజ్ ఫేస్ అనేది ఓన్లీ సీటొచ్చి జాయిన్ అయినోళ్ళకే ఉంటదన్నట్టు. సీటొచ్చి జాయిన్ అయినోళ్ళు కోర్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. స్పెషల్ ఫేస్ లోపల అప్లికేషన్స్ కూడా ఉంటాయన్నట్టు. దాని గురించి మనం నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. స్పెషల్ ఫేస్‌కి ఎవరు ఎలిజిబుల్ అయితారు? సో, సీటొచ్చి జాయిన్ అయినోళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారా లేదా? ఓకేనా? ఎట్లాంటి థింగ్స్ ఉంటాయని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ ఫర్దర్‌గా మంచి వీడియోస్ అయితే చేసుకుందాం. సో, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చేసుకుందాం. సో, నాకేందంటే కామెంట్ సెక్షన్ లోపల ఇంకొకసారి లాస్ట్ వీడియో లోపల చెప్పిర్రు స్పెషల్ ఫేస్ అని చెప్పి. సో, ఇంకొకసారి ఈ వీడియో కింద కూడా స్పెషల్ ఫేస్ అని చెప్పి కామెంట్ చేయండి. తొందరగా వీడియో అయితే చేసుకుందాం. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.